అర్థించకుండా ప్రార్థనా యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ ప్రార్థనా కరములేతి ప్రార్థించగా పరమ తండ్రి కౌగిలించును కరములేతి ప్రార్థించగా పరమ తండ్రి కవిలించును స్వరమునెత్తి ప్రార్థించగా మధుర స్వరముతో మాట్లాడును స్వరమునెత్తి ప్రార్థించగా మధుర స్వరముతో మాట్లాడును ప్రార్థనా యేసుని సంరక్షణ పరమ తండ్రితో సంభాషణ ప్రార్థన తండ్రి అని నే పిలువగా తనయుడాని పలికెను తండ్రి అని నే పిలువగా తనయుడాని పలికెను ఆదుకొనును అన్ని వేళలా కన్నీరంతయు తుడిసివేయును హలో చేయండి నేను. హలో అక్క వినపడుతుంది. చెప్పండి. చేయును మనవులెల్లా మన్నించును అలంకరించును యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ కుటుంబముగా కొదువ ఏమియు లేకుండును కుటుంబముతో ప్రార్థించగా ఏమియు లేకుండును ప్రవశించును శాశ్వత జీవము అచటుండును ఐక్యతలో నివసించును జీవము అచటుండును యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ సంగముగను ప్రార్థించగా కూడిన చోటు కంపించును సంగముగను ప్రార్థించ చోటు కంపించును పరిశుద్ధాత్ముడు దిగి వచ్చును ఆత్మవరములు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చును ఆత్మవరములతో నింపును ప్రార్థనా యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీయు తొలగిపోవును ఉపవాసముతో ప్రార్థించగా ులన్నీయు తొలగిపోవును కోట్లు నింపును కొత్త పానము తాగించును కోట్లు ధాన్యముతో నింపును కొత్త పానము తాగించును ఏకాంతముగా ప్రార్థించగా నీతిని నాకు నేర్పించును ఏకాంతముగా ప్రార్థించగా నీతిని నాకు నేర్పించును యేసు రూపము నాకిచ్చును యేసు రాజ్యము నన్ను చేర్చును యేసు రూపము నాకిచ్చును యేసు రాజ్యము నన్ను చేర్చును ప్రార్థనా యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ ప్రార్థన వందలండి అక్క.
అక్క వందాలండి. వందనాలన్నా, చక్కగా పాడారు. వందనాలు ఆంటీ. కేజీ ఆంటీ ఉన్నాను. వందనాలు. చక్కని పాట పాడినారు బిడ్డలు. ప్రార్థన అంటేనే దేవుని సందర్శించుకోవడం అంటారు. ప్రార్థన పలు విధముల ఆయన రీతిగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏకాంత ప్రార్థన, భార్యాభర్తల ప్రార్థన, గుంపు ప్రార్థన, సంఘ ప్రార్థన, ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన మనం చేస్తూ ఉండగా మన ముఖరూపమే మారిపోతుందంట, అంతరంగమే మారిపోతుంది, స్వభావమే మారిపోతుంది. అటువంటి ప్రార్థన సందర్శన దినముగా ఈరోజు ప్రభు మనకిచ్చారు కనుక వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. అందరికీ కూడా దేవునికి స్తోత్రాలు. మన విషయాలన్నీ ఆయన సంగడ ఎకరు పెట్టుకోవడానికి మనం వచ్చాము. ప్రార్థన చేయడానికి ముందుగా సహాయకరంగా దేవుని వర్తమానాన్ని మన మధ్య ఉన్న నడిదవోల నుంచి లాగినైన సోదరి ప్రమీల గారు దైవ సందేశాన్ని మనకు చెప్తారు. ఆ తర్వాత వరుసగా మనం ప్రార్థనలో ముందుకు సాగుదాం. వందనాలైనా ప్రమీల. అక్క వందనాలు అక్క. వందనాలైనా. స్టార్ట్ చేస్తారా? అక్క చిన్న ప్రార్థన చేస్తున్నాను. ఓకే. పరిశుద్ధుడైన మా లోకపు తండ్రి, మహోన్నతుడా, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారన్న మాటను బట్టి వందనాలయ్యా. ఉన్నవాడవు అనువాడవు ప్రభువా, నీకు స్తోత్రం. చూచుచున్న దేవుడు కనుక నీకు వందనాలు స్వామి. అయినా మేమందరం కూడా ఈనాడు తండ్రి మరి ఉపవాస దినాలుగా మేమందరము తండ్రి స్త్రీలమైన మేము బలహీన ఘటాలమే. మాకు ఇచ్చిన ఈ యొక్క ధన్యతకై వందనాలు. మేమందరం ఏక మనసుతో ఏక ఆత్మతో నీ సన్నిధికి వస్తూ ఉన్నాము నాయన. మా యొక్క సమస్యలు కాదు ప్రభువా, నిస్వార్థంగా ఇతరుల కొరకు మేము ప్రార్థించే విధంగా. అవునైనా కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, స్త్రీలు గుంపుగా కూడి చేసే ప్రార్థన, భూలోకందులు చేసే ప్రార్థన, శిష్యులే కాదు పురుషులే కాదు స్త్రీలు కూడా చేస్తారండి. స్త్రీలు ప్రకటించే సైన్యం వలె ఉన్నారన్న ఆయన మీరు స్త్రీలకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయినను ప్రభువా, ఎక్కడ దేన్ని బట్టి అతిశయించక ఆయన మౌనంగా నీ సన్నిధిలో మొరపెట్టుకునే వారంగా మమ్మల్ని చూస్తున్నందుకు వందనాలు నాయన. మా ప్రార్థన ధూపం వలె మేము చేతులు ఎత్తడం అనేది ఈ సాయంకాలపు నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారములకును గాక. ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు నాయన. సర్వభూమికి మహారాజు, సార్వభౌమ అధికారివి, సర్వలోక నాథుడా అని సుమయోనుతో కొనియాడబడిన దేవుడు అయ్యా ప్రభువా, ఈ ఉదయకాల సమయం అందు తండ్రి నేను కూడా ప్రభువా మీ బిడ్డలతో కలిసి ప్రార్థన చేయడానికి నన్ను కూడా మీరు అనుమతించిన మీ ప్రేమను బట్టి వందనాలు నాయన. వాక్య ధ్యానంలో మీరు తోడైన నడిపించమని వేడుకుంటున్నాను ప్రభువా. వాక్యము నాది కాదు నాయన, వాక్యమైన దేవా, మీ వాక్యాన్ని వెల్లడి చేయండి. ఈ వాక్యం ఎంత దూరం ప్రవహిస్తుందో నవలే ప్రవహింప చేయగలుగుటకు సహాయం దయచేయండి ప్రభువా. దయగలిగిన తండ్రి నీకు వందనాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయినా గ్రూప్ లో అనేకులు ఉద్దండులు ఉన్నారు. వాక్యంలో, ప్రార్థనల్లో, నాయన మరి ఉపదేశములలో అయినను మీరు నాయన ప్రభువా మీరు అనుమతించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నాయన పరలోక సింహాసనం నుంచి మీ యొక్క వర్తమానాన్ని ప్రభువా మాకు విడుదల చేయమని వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి సాగిలపడి వేడుకుంటూ ఉన్నాం. ఆమేన్. ఆమేన్. ప్రభు నాకు ఇచ్చిన ఆమేన్. థ్యాంక్ యూ. ప్రభు నాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ప్రభువుకు వందనాలు. ఇచ్చిన అక్క గారిని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఆనాడు యూదులు సంవత్సరంలో 4 సార్లు ఉపవాస పండుగను ఆచరించేవాళ్ళు. వాళ్ళు ఆ ఉపవాస దినాన్ని ఒక పండుగలాగా ఆచరించేవాళ్ళంట. మనము ఈనాడు సంవత్సరానికి 4 సార్లు కాదు, సంవత్సరానికి 12 సార్లు ఆచరిస్తాము. నెల నెల ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ ఉపవాస దినాలు, ఎప్పుడెప్పుడు మన అందరి మనవులు ప్రభు సన్నిధిలో ఏకరు పెడదామా, ఏం మన ఇంట్లో ఉండి మనం చేసుకోవచ్చు కదా ఉపవాస దినం కాదు. ఇంతమంది ఆమెన్ అంటుండగా ప్రభు కూడా అవును ఆమెన్ అని ప్రభు కూడా అంటూ ఉంటాడు. మరి ఇంత గొప్ప ధన్యకరమైన సమయము మనకు దేవుడు అనుమతించాడు.
అందుని బట్టి ప్రభుకు వందనాలు. వాళ్ళు ఈ ఉపవాస దినాలని ఏదో మొఖం వేలాడేసుకోనో, లేకపోతే కృంగిపోయినట్టుగానో, అందరికి చాటించుకుంటూనో చేయలేదంట. వాళ్ళు ఒక పండుగలాగా చేసుకునేవాళ్ళంట. ఉపవాస దినాలని వాళ్ళు పండుగలాగా చేసుకునేవాళ్ళంట. ఆ! కాబట్టి మనం కూడా నిజానికి మనం కూడా పండుగలాగానే జకర్యా 8వ అధ్యాయంలో 19వ వచనంలో ఉంటది కదా! యోవేల్లో కూడా నాకిచ్చిన సమయం కూడా కొంత ఎంతలో ముగించాలక్క? 1 అవర్‌లో మీరు ప్రార్థన, వాక్యం 2 అలాగే. 9 to 10. ఓకే. కాబట్టి జకర్యా గ్రంథం చూసుకుందామండి ఒకసారి. జకర్యా 8వ అధ్యాయము 19వ వచనం. చివరి భాగంలో నేను మొదటి నుంచి చదువుతాను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నది ఏమనగా, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము, యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. మనము 12 సార్లు మనోహరమైన పండుగ చేసుకుంటున్నాం. ఏమవుతే అని కదా, దాన్ని మనం సాక్రిఫైస్ ఏదో ఒక చిన్న కాఫీ తాగి చివరి వరకు అలాగ ఉపవాసం చేయగలిగిన వాళ్ళు, అంటే షుగర్ పేషెంట్స్, మరి శారీరక బలహీనులు తప్పించి ఎంత పండుగ దినం అది. ఈ పండుగ దినంలో మనం మొరపెట్టే మొరలు ప్రకటన గ్రంథంలో చెప్పినట్టుగా దేవదూతల ఆ యొక్క ధూపార్తిలో వేసిన ధూపం వలె మన ప్రార్థన కూడా ఆయన సన్నిధికి చేరుతా ఉంది. మోషే కూడా చేశాడు. 40 రోజులు కొండపైన ఉపవాసంతో చేసినప్పుడు ఏమైంది? మోషే ముఖం దేదీప్యమానంగా వెలిగిపోతా ఉంది. కిందకి దిగి వస్తుంటే ఆయన ముఖాన్ని చూడలేకపోతున్నారు. మోషే కూడా తట్టుకోలేక తన ముఖం పైన ముసుగు వేసుకున్నట్టుగా చూస్తుంది. ఏం తీసుకొని వచ్చాడు? 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చాడు. ఇశ్రాయేలీయులు నడవడికకు వాళ్ళ కట్టడలు, ఉపదేశాలు కదా, ఇవన్నీ ఆజ్ఞలు అక్కడి నుంచి మోషే తీసుకొని వచ్చాడు. అంటే సంతోష హృదయము ముఖానికి తేటనిస్తుందంట. అంటే ఆయన పొందిన సంతోషం అట్లా ఉంది. ఈనాడు నీవు నేను కూడా ఈ ఉపవాస దినంలో పొందే సంతోషము మన ముఖానికి తేటనిచ్చేదిగా ఉండబోతుంది కదా. రాత్రంతా ప్రార్థన చేసి మోసగాడనే తన పేరును యాకోబు ఎలాగున ఇశ్రాయేలుగా మార్చబడిందో, అలాగున మన హృదయంలో ఉన్న భారం, వేదన, కన్నీరు కదా, దేని కొరకు దుఃఖపడుతున్నామో, బిడ్డల కొరక, భర్త కొరక, అనారోగ్యం కొరక, ఆర్థిక ఇబ్బందుల కొరక, బంధుమిత్రుల వేదన కొరక, దేని కొరకు ప్రార్థిస్తున్నాం? లేక సంఘంలో ఉన్న వారి కొరక, అవిశ్వాసుల కొరక, సంఘంలో ఇతరులు బాధపడుతూ ఉన్నారు కదా, సువార్థికులను ఎంత బాధపడుతున్నాం మనం రోజు చూస్తున్నాం. వాట్సాప్లలో చూస్తున్నాం కదా, వేరే వేరే స్టేట్స్ లో ఎంత బాధ పెడుతున్నారు. సంఘాలు చీల్చబడుతూ ఉన్నాయి, మందిరాలు కూల్చబడుతున్నాయి, కాల్చివేయబడుతున్నాయి. వీటన్నిటి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటుండగా దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు, అవును ఆమేన్ అనే మాట ఆయన పలుకుతాడు అనే ఆశతో మనం చూస్తాం కదా. ఎప్పటికైనా ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. కొన్ని సమస్యలకి చాలా కాలం పట్టవచ్చు, సంవత్సరాలే పట్టవచ్చు కదా. కానీ నమ్మదగిన దేవుడు, వాగ్దానంలను ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయన ఖచ్చితంగా జవాబిస్తాడన్న ఆ యొక్క దృఢ నిశ్చయంతో మనం ప్రార్థనకు ఉపక్రమిస్తూ ఉన్నాం. అవిశ్వాసంతో కూర్చోలేదు ఇప్పుడు అందరూ, విశ్వాసంతో కూర్చున్నారు. ఆనాడు దయాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేము అని శిష్యులు ప్రభువును అడిగినప్పుడు ఇదంతా ప్రార్థన వల్లనే నెరవేరుతుంది అని అన్నాను. ఈనాడు మన సోదరులందరూ ప్రార్థన ఒకటే కాదు, ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్ అంటున్న వారు 20-30 మందో కాదు, గ్రూప్ లో ఉన్న అందరూ కూడా ఆమేన్ అంటున్నారు. ఈ ఆమేన్ అనే వర్డ్ కదా, ప్రభు సన్నిధికి షమా ఇజ్రాయెల్ లాగా ఆ ప్రభు సన్నిధికి ధూపం వలె చేస్తాం. ఆయన చెవుల జొచ్చును
అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. మన ముఖాలు కూడా మోషే ముఖముల వలె తేటనిచ్చేవిగా అంటున్నాయి కదా. 40 రోజుల వలన దేవునికి ఎంత సమీపంగా ఉన్నాడు కదా. ఇప్పుడు ఈ ఈ ఈ 12 గంటల ఆహ్, ఉపవాస టయాల్లో మనం కూడా ప్రభువుతో మమేకమై ఉంటున్నాం. ఆయన సన్నిధిలో మమేకమై ఉంటున్నాం. ఎక్కువగా క్లోజ్‌గా మోకరిల్లి ఆ సిస్టర్ ప్రార్థన చేస్తే అవును, ఆమెన్. ఈ సమస్యలన్నీ వింటుంటే ఒక తండ్రికి ఒక కుమార్తె చెప్పుకున్నట్టుగా మనం పక్కన కూర్చొని, కింద కూర్చొని, మరి ఆయన పాదముల దగ్గర కూర్చొని, బహుశా చిన్న పిల్లలాగా తల ఎత్తి ఆయన ఏం చెప్తుంటే అదా చిన్న కుక్క పిల్లలాగానో, గొర్రె పిల్లలాగానో, కుందేలు పిల్లలాగానో అలా చూస్తూ ఆయన మాటలు వింటూ కదా! మనం కూడా అలాగున ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయనకు అన్నీ డ్యాడీ ఇది ఇలాగా, నాన్నగారు ఇది ఇలాగా అని ఎలాగున మన నాన్నలకి చెప్తామో అలాగున చెప్పుకోవడానికి ప్రభువు ఈ దినాన్ని మనకు ఇచ్చాడు కదా! ఉపవాస దినాలంటే దేవుడికి కొన్ని అయిష్టకరమైనవి కూడా ఉన్నాయి. ఆ! ఆ ఉపవాస దినంలో మనము దేవునికి ఇష్టకరంగా ప్రవర్తించాలి. ఇతరులతో మరి తగులు పెట్టుకోవడం, లేకపోతే వ్యాపారాలు చేయడం, పని మనుషులతో కఠినంగా మాట్లాడడం, లేకపోతే ఫోన్‌లు చేసుకుంటూ ఇతరులతో కఠినంగా మాట్లాడడం. ఇలాంటివేవీ కాకుండా మన హృదయము, మన శరీరము కదా! ప్రాణ, ఆత్మ, దేహములు ఆయన పాదముల చెంత పడవేసుకుంటూ భూమినే తలక్రిందులు చేయగలిగారంటే వాళ్ళు ఎంత ఎంత గొప్ప ప్రార్థన చేసి ఉంటారండి కదా! ఆ! దావీదైతే ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు? అహీతోపెలు ఆలోచనలను ఆ! అహీతోపెలు ఆలోచనలు చెడగొట్టుము అని చిన్న ప్రార్థన చేశాడు. చెడగొట్టుము కదా! ఓకే. అంతే 3 పదాలు కదా! అహీతోపెలు ప్రార్థనలు చెడగొట్టు దేవా అని అన్నాడు. ప్రార్థన ముగించిన వెంటనే హూషై అనే అతడొచ్చాడు. అతనొచ్చి తన వస్త్రాలు చించుకొని, తల మీద బూడిద పూసుకొని, "ఏంటయ్యా మీరేంటి అడవులలో పాదరక్షలు లేకుండా తల మీద ఆకులు కప్పుకొని, బూడిద పోసుకొని అరణ్యాల వెంట వెళ్ళిపోతున్నారేంటి?" అని అడుగుతున్నప్పుడు, "నేను కూడా మీతో పాటు వస్తానన్నప్పుడు" హూషైని ఏమంటాడు, "నీవు రావద్దు మాతో కూడా. నువ్వు నాకు నమ్మిన బంటువు కదా!" అన్నట్టుగా నీవు నగరానికి వెళ్లి అబ్షాలోము దగ్గర ఉండు. నేను ఇదివరకున్న రాజుకు కూడా ఇలాగే ఆ! సేవ చేసేవాడిని. ఇప్పుడు కూడా నేను అలాగే సేవ చేస్తానన్నట్టుగా నువ్వు అక్కడ ఉండి, అక్కడి సమాచారం అంతా కూడా సాదోకు కుమారులకు తెలియపరచు అన్నట్టుగా అంటే ఒక గూఢాచారిలాగా, ఒక ఏజెంట్‌లాగా అక్కడ పెడతాడు. చిన్న ప్రార్థనే. ఒక నమ్మకమైన బంటు దొరికాడు. నగరంలోని విషయాలన్నీ ఎలా తెలియాలి? హూషై ఒక సైనికుడు. ఒక నమ్మకమైన బంటు. మరి అలాంటి సైనికుడు దేనికైనా ధైర్యం వహించి ఉరుకుల మీద, పరుగుల మీద ఒక గూఢచారిలాగా వచ్చి దావీదుకు తెలియజెప్పావు. అలాంటి నమ్మకమైన వాడిని దేవుడు పంపించాడు. చిన్న ప్రార్థనే కదా! సూర్యచంద్రులను ఆపిన ప్రార్థన కూడా చిన్న ప్రార్థనే. అంటే నేను చెప్పేదేదో మీరు అర్ధ గంట చేస్తున్నారని కాదు సుమా. చిన్ ఆ ప్రార్థన ఎంత శక్తివంతమైనది. ఎంత శక్తివంతమైనది. లావా పొంగేటప్పుడు అక్కడ సైలెంట్‌గా ఉంటదండి. ఏముండదు కదా! పొంగిందంటే ఒక్కసారి అట్లా విజృంభించి ఆ లావా ఫాస్ట్‌గా అలా అక్కడున్న పరిసరాలన్నీ కొట్టుకొని అక్కడ పెంటుందా? లేకపోతే బంగారుందా? మనుషులున్నారా? కుక్క శవాలున్నాయా? మనుషుల శవాలున్నాయి ఏమి చూడవు. ఆ అగ్నికి అన్నిటిని ఆహుతి చేసే గుణం ఉంది కదా! అలాగున అన్నిటిని కొట్టుకుంటుంది. అలాగున మన ప్రార్థన కూడా లావాలాగా పెల్లుబుకాలంట. ఆ సమస్యలు వింటూ ఉంటే హమాస్‌కి మన వాళ్ళని బందీలుగా పట్టుకుని వెళ్ళారు. యూదుల్ని బందీలుగా పట్టుకుని వెళ్ళారు. ఆ మాట వింటుంటే ఎంత బాధాకరం కదా! రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న వారు ఇంకా చల్లారలేదు. ఎంతమంది యూదులు ఊచకోతకు బలైపోతూ ఉన్నారు కదా! ఇజ్రాయెల్ కంట్రీ పైన ఎన్ని దేశాలు విల్లెక్కుపెట్టున్నాయో, కన్నెర్ర చేస్తున్నాయో. ఆ సద్దాం హుస్సేన్ అనేవాడు అసలు ప్రపంచ పటంలో ఈ ఇజ్రాయెల్ అనే పేరు లేకుండా చేస్తానని ఏమయ్యాడు? పోయాడు. కదా! అలాగున మన మన ప్రార్థన ఎట్లుండాలంట? పవర్‌ఫుల్‌గా ఉండాలంట. పవర్‌ఫుల్ ప్రార్థన. భూమిని తలక్రిందులుగా చేశారు మన వాళ్ళు ప్రార్థన. కదా! ఎంత ప్రభువు ఉన్నప్పుడేమో కొంత అవిశ్వాసంతో ఉన్నట్టుగా ఉండి తోమ అనుమానించాడు. పేతురు తప్పిపోయాడు. ఇలాగున కదా! ఇట్లాంటి వాళ్ళందరూ ప్రభువు పోయిన తర్వాత ప్రభు మరణించి మరణ పునరుత్థానంలో అయి పరలోకమునికి ఆరోహణం అయిన తర్వాత వీళ్ళలో జ్ఞానోదయం అయింది. తోమ అయితే నేను ఆయన చేతులు చూస్తే తప్ప నమ్మను అన్నాడు కదా! ప్రభు తోమా ఇదిగో నా చేతులు చూడని చేతులు చాపు గాయపడిన
చేతులు చూస్తే తప్ప. ఇదిగో నా డొక్కలో బల్లెపు పోటు చూడు, నీ వేలు పెట్టి చూడు అంటే తప్ప మనం నివృత్తి కాలేదు. ఒకటే మాట అన్నాడు, "అవ్వా నా దేవా" రెండే మాటలు. ఆ 2 మాటల్లో తన పశ్చాత్తాపం అంతా కూడా కుమ్మరించుకున్నాడు. రెండే మాటలు. దానికి ప్రతిఫలంగా ఏం చేశాడు? తన ప్రాణం పోవునంతగా కదా, కేరళలో అండమాన్, కేరళ, తమిళనాడుకొచ్చి ఆయన పరిచర్య చేశాడు. ఈనాడు మన మన ఆంధ్రకు కూడా వాక్యం రావడానికి ఆయన కారణం. ఎలాంటి మరణం? బల్లెపు పోటుతో పొడవబడ్డాడు. ఆయన మేకులు ఆ గుర్తులు చూస్తే కూడా నేను నమ్మను అని చెప్పిన మనిషి అదే బల్లెపు పోటుతో ఎంత కసి. ప్రభు నేను ఇంత మాట అన్నానే, ఇంకొద్దు నాకు ఈ జీవితం, నా జీవిత కాలం అంతా కూడా నేను ప్రభు పరిచర్య చేస్తానని చెప్పి అలాగున ఆ మంట మనలో రగలాలి. ఎక్కడో ఉక్రెయిన్‌లే, ఎక్కడో మణిపాల్‌లే, ఎక్కడో మనంలే, మనం సేఫ్టీ జోన్‌లో ఉన్నాం. మనకేమవుతదిలే. మన కుటుంబం కొరకు, మన అన్నదమ్ములు, భర్త, పిల్లలు, మన సంఘము ఇంతేనా మన ప్రార్థన? ఇంతేనా మన ప్రార్థన? ఈ ఈ ఆహ్, ఎన్ని ఎన్ని ప్రార్థనా అంశములు మన ముందుకు తెల్లవారేసరికి ప్రార్థనా అంశాలు ఎన్నో ఉన్నాయి. అవి చూస్తుంటే కడుపులో బాధ. నిన్ను గర్భిణిని తీసుకొచ్చి జైల్లో పడేశారు కదా! ఇంత నగ్నంగా ఊరేగించిన దృశ్యాలు మనం అప్పుడే మర్చిపోయామా? వాటి కొరకు మనము తలక్రిందులు చేసే ప్రార్థన చేయగలగాలి. ఎట్లా ఉండాలంటే మన ప్రార్థన, నీ తల జలమయమగునంతగా ప్రార్థన చేయంటాడు కదా! ఇర్మియాలో ఒక మాట, నా జనులలో చనిపోయిన వారిని గురించి, హతమైపోయిన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు కార్చునట్లుగా, నా తల జలమయమగునట్లుగా, నా కళ్ళంట కన్నీళ్ల ఊటలుగా ఉండాలంట. తల జలమయం కావాలంట. పడుకుంటే ఇట్లా కళ్ళతో ఆ కళ్ళ నీళ్లతో చెవులు తడిచిపోయి, మొహం తడిచిపోయి, తల కూడా తడవాలంట. అంతలా విలపిస్తున్నామా? ఎవరి కొరకు? నా జనులలో హతమైన వారి కొరకు, నా క్రైస్తవులలో హతమైన వారి కొరకు, నా ప్రభువు బిడ్డలలో హతమైన వారి కొరకు. ఈ మంట ఆనాడు ఇర్మియాలో కలిగింది. ఇర్మియా చెప్తున్నాడు ఇదా, నా కళ్ళు కన్నీళ్ళ ఊటలుగా, ఊట అంటే ఊరుత, నిరంతరము ఊరేదే ఊట కదా! అలాంటి మంట మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు. రోదనము చేయు స్త్రీలను కనుగొనండి, వారిని పిలవనంపండి అని అంటున్నాడు. తెలివిగల స్త్రీలను కనుగొని పిలవనంపండి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగా, మన కనరెప్పల నుండి నీళ్ళొలుకున్నట్లుగా త్వరపడి రోదన ధ్వని చేయండి. రోదనం, ఏడుపు వేరు, రోదనం వేరు. రోదనము చేయండి కదా! మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 7వ వచనంలో, ఆయన శరీరధారిగా ఉన్న దినములలో కన్నీళ్లతోను రోదనములతోను తనను మరణం నుండి రక్షింపగలవానికి యాచనలను కదా, రోదనముతో యాచనలు అంటే అడుక్కోవటం. దైవ కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు అడుక్కుంటున్నాడంట. అట్లా అంత వినయంగా ప్రార్థన చేస్తేనే ఆయన అంగీకరింపబడెను. యాక్సెప్టబుల్. నేను మనం చేసే ప్రార్థన వల్ల మనల్ని కూడా ప్రభు, అమ్మా నీ ప్రార్థన నా సన్నిధికి వచ్చింది, నేను దాన్ని అంగీకరించాను, ఇదిగో ఆమె నన్ను సైన్ చేస్తున్నాను అని మన ప్రార్థన మన భాషలో మాట్లాడుకుంటే ఆమె నన్ను సైన్ చేయగలిగేటట్లుగా ఉండాలి ఈ ప్రార్థన. ఈనాటి దినాలలో మనం ఎట్లా ఉన్నామంటే మరణము మన కిటికీలను ఎక్కి వస్తా ఉంది. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఎంతసేపు ఉన్నాయి ఈ తరం వరకేనా ప్రార్థనలు, రోదనలు, విజ్ఞాపనలు, బైబిల్ స్టడీలు? ఇవన్నీ గ్రూప్లో చూస్తే అందరు వృద్ధులే ఉన్నారు. యవనస్తులు కనపడడం లేదే, టీనేజర్స్ రావడం లేదే. ఈ సిస్టర్స్ మీటింగ్ కు సెలవులైనా కూడా తమ పిల్లల్ని, తమ మనమరాళ్ళని తీసుకురాలేకపోతున్నాం. మనకు ఒక అపవాది ఒక అడ్డంకేశాడు మన పిల్లలకి మనకి మధ్యన. అరచేతిలో పట్టే ఆ యొక్క ఆయుధాన్ని అడ్డుగా వేసి వాడు ఆటలు సాగిస్తూ ఉన్నాడు. వాడి గాలం వేశాడు మన బిడ్డలకి. ఇక్కడ అందుకే ఏమంటున్నాడు, మీ కుమార్తెలకు రోదనము చేయడం నేర్పండి. మీరు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు మీ కుమార్తెలతో,
మీ మీ మనమళ్ళతో మీ మనమరాళ్లతో రోదనము చేస్తూ వాళ్ళ కళ్ళు కూడా కన్నీళ్లతో కారేటట్టుగా నేర్పించండి. మన తరముతో ఆగిపోకూడదు కదా. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండా రాజమార్గములలో యవ్వనులు. ఇది ఎక్కడుందంటేనండి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనంలోనండి. వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. అలాంటి దినాలలో ఉన్నాం. ఏమో మరణం అంటే ఏంటి? సువార్త చాటకుండా చేయటం, సువార్థికులను రాళ్లతో కొట్టడం, వాళ్ళ వ్యాన్లను ధ్వంసం చేయటం. రోజుకు ఒక న్యూస్, ఎక్కడో ఒక చోట న్యూస్ వింటూనే ఉన్నాం. ఇదే మరణం. క్రైస్తవులను ఆత్మీయంగా మరణం పాలు చేయడానికి పూనుకున్నారు కదా. జీవించుచున్నామన్న పేరే గాని నీవు మృతుడవే అన్నట్టుగా, నేను ఊరికి జీవించి ఉంటే చాలు, మృతురాలనే, నేను ప్రార్థన చేయకపోతే నేను మృతురాలనే, నేను కన్నీరు కార్చకపోతే, నా తల జలమయమగునట్లుగా నేను విలిపించకపోతే, నా బిడ్డలకు నేను అది నేర్పకపోతే నేను మృతురాలనే. స్టెఫెన్ ప్రార్థన ఎట్లా ఉంది? ప్రభువును పోలిన ప్రార్థనగా ఉంది. రాళ్లతో కొడుతున్నారు, అయినా కూడా ఓర్చుకుని ప్రభు వల్లే తండ్రి విరేపి చేయొచ్చు. ఇలాంటి ప్రార్థన మన బంధుమిత్రుల నుంచి, మన సంఘస్థుల నుంచి ఎన్నో నిందలు కదా. సంఘాన్ని సక్రమంగా విజయవంతంగా నిర్వర్తించాలంటే ఎన్ని అపవాది శక్తులు అంటే వేరే రాక్షసుల రూపంలో రారు, సంఘ సభ్యులలో నుంచే వస్తారు కదా. సంఘంలో ఎన్ని చీలికలు, ఎంత బాధ, ఎంత వేదన, ఎంత కష్టపడి ఉంటే మన పూర్వీకులు ఈ సంఘం ఇంతమందిని కలెక్ట్ చేసి గ్యాదర్ చేయగలిగి ఉంటారండి. ఆనాడు వాళ్ళు ఎంత సువార్త చాటుంటారండి. ఒక్క విశ్వాసి సంఘానికి రావాలంటే ఎంత కష్టపడి ఉంటారు. ఒక బిడ్డను కనాలంటే మనం 9 నెలలు మోస్తాం. ఒక విశ్వాసిని సంఘంలో కూర్చోబెట్టాలంటే, ఒక అతన్ని సంఘంలో కూర్చోబెట్టాలంటే ఎంత కష్టపడి ఉంటారు కదా. నేను ఒనేసిమును కన్నాను అంటాడు. ఎవరు? పౌలు అంటాడు. ఆ ఒనేసిమును కనడానికి ఎంత టైం తీసుకున్నాడు? మనము కూడా గొడ్రాళ్ళ వలె ఉన్నామా? ఎంతమంది ఒనేసిములు తీసుకొచ్చి సంఘాలలో చేర్పించగలుగుతాం, మన గ్రూపులలో చేర్పించగలుగుతాం. అలాంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి కదా. మన దగ్గర బైబిల్ ఉంది, నేను వారం వారం చర్చికి వెళ్తున్నాను, వాళ్ళలో చేయి వేస్తున్నాను, ఇది కాదు. నీ హృదయంలో ప్రార్థన ఉండాలి. మందసము అహీతోపేలు ఇంట్లో ఉంటే సారీ ఒబేదేదోము ఇంట్లో మందసము 3 నెలలే ఉంది. ఆ 3 నెలలకి ఒబేదేదోము ఆశీర్వదించబడ్డాడు, ఆయన కుటుంబం ఆశీర్వదించబడింది, ఆయనకు కలిగినదంతా కూడా ఆశీర్వదించబడింది. బహుశా ఒబేదేదోము ఇంట్లో ఏ గొడవలు ఉన్నాయో, కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయో, అనారోగ్య సమస్యలు ఉన్నాయో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, తల్లులకు పిల్లలకు పొసకటం లేదేమో, మరి అవన్నీ కూడా సాల్వ్ అయిపోయినాయంట. తనకు కలిగిన పొలంలో, ఇంటిలో, గుడారంలో, తన బంధుమిత్రుల్లో అన్ని కూడా ఆశీర్వదించబడేను 3 నెలలకి. ఎందుకు? మందసం తన ఇంట్లో ఉన్నందుకు. ఆనాడు మందసం అంటే సాదృశ్యంగా ప్రభువే, దేవుడే మందసం. మరి ఈనాడు మందసం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన వాక్యమై ఉన్నాడు, శరీరధారి అయి ఉన్నాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు. మరి ఈ వాక్యాన్ని మన చేతుల్లో పెట్టుకొని, ఎప్పుడు మన చేతుల్లో పెట్టుకొని తిరగడం కాదు, తలాపన పెట్టుకొని పండుకోవడం కాదు. మన హృదయంలో వాక్యం ఉండాలి. మన హృదయంలో వాక్యం. ఇలాంటి మందసము మనం కలిగి ఉన్నప్పుడు మనలో భారం కలుగుతుంది, ప్రార్థన భారం కలుగుతుంది. ఇది ఒక వాడుక కిందికి వచ్చేస్తుంది మనకి. రోజు వాక్యం చదవాలి, ప్రార్థన, ఇది ఒక వాడుక కలిగి ఉండాలి. ప్రభుకైతే ప్రభు వాడుక ఏంటండి? ప్రభు వాడుక పగలంతా గ్రామాన తిరుగుతున్నారు, బోధిస్తూ ఉన్నారు, ఎన్నో స్వస్థత కార్యాలు చేస్తున్నారు. అంతా ఆయన అరణ్యమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు? తన చెమట బిందువులు రక్తపు బిందువుల వలె మారునంతగా స్ట్రగుల్ అవుతుంది. అంత స్ట్రగుల్ ప్రేయర్ మనం చేయగలుగుతూ ఉన్నాం. మనకు ఒక గెస్సెమనే తోట ఉందా? ఒంటరిగా నువ్వు ఈరోజు గ్రూప్లు అంటే ఇంతమందిలో చేస్తున్నాం. నీ పర్సనల్ ప్రేయర్, మూసి ఉన్న నీ గది తలుపుల వెనుక
నీ కన్నీరు, నీ మూలుగులు, నీ వెక్కిళ్ళు ప్రభు చూస్తూ ఉంటాడు. కనుక అలాంటి ప్రార్థన మనము మీకు అన్ని తెలియనివి కాదు. నేను కొత్తగా చెప్పింది కూడా ఏమీ లేదు. మీరు ఉండేది ఎక్కడ? బైబిల్ యూనివర్సిటీలో ఉన్నారు. అసెంబ్లీ హాల్ అంటే, గాస్పెల్ అసెంబ్లీ అంటే బైబిల్ యూనివర్సిటీ. మీకు తెలియని పదాలు లేవు, మీకు తెలియని వాక్యాలు లేవు. అయినా నన్ను ప్రభు అనుమతించాడు కాబట్టి నేను ఈ వాక్యాన్ని మీతో పంచుకుంటున్నానండి. ఇంకా ఆయన వలె వాడుక కలిగి ఉందాం మనం. ఆయన వలె వాడుక కలిగి ఉన్నాం. అదే ఇంక మనకు ఆ టైం కొట్టగానే ఇది నా ప్రార్థన టైం అని చెప్పి ప్రార్థనకు అదేదో మొక్కుబడి ప్రార్థనలాగా ఉండదు. మొక్కుబడి ఆరాధించడం కాదు. మొక్కుబడి స్తుతులు కాదు. రోజు చేసే స్తుతులే. రోజు చేసే మాటలే కాకుండా ప్రభువు ఏంటో ఇది కొత్తగా ఉంది. ఈ ఈ వర్డ్ కొత్తగా ఉంది. నన్ను కొత్తగా స్తుతిస్తుంది ఈ బిడ్డ అన్నట్టుగా ఆయన చెవి ఆలకించేటట్లుగా మన స్తుతులు ఉంటున్నాయా? అలాంటి స్తుతులతో ఆయన్ని మనము ఆరాధించాలి. ముఖ్యంగా మనము ప్రార్థన చేసేటప్పుడు మన హృదయము క్లియర్‌గా ఉందా లేదా అది చెక్ చేసుకోవాలి కదా! దావీదేమంటాడు? నా హృదయము నా పాపము లక్ష్యం చేసించు. నా ప్రార్థన ప్రభువు వినడు, ఆలకించడు, లక్ష్యం చేయడు. అయితే మన హృదయము నిండా శత్రుత్వము, ద్వేషం పెట్టుకొని మనం ఎన్ని గంటలు ప్రార్థన చేసినా కూడా అది ప్రభు సన్నిధికి ఎక్కదు. హృదయాన్ని క్లియర్ చేసుకొని ఆయన మనకిచ్చిన రక్షణను స్తుతులు చెల్లించుకుంటూ మన ఖాళీ హృదయముతో ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. అంతేకాదు యోబు కూడా అంటాడు కదా, రొమ్ములో నా పాపం కప్పుకుంటే పరమున ఉన్న దేవుని దృష్టికి నేను వేషధారణ అవుతాను. యోబు అంతటి వాడు. అలా అయితే మన హృదయంలో కూడా అంతో ఇంతో ఉంటది కదా. నీతిమంతుడు ఎవరూ లేరు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని వారమే. అంతో ఇంతో ఉంటది. కాకపోతే దాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించుకోవడం. హన్నా ఎలాగున కుమ్మరించుకుందో అలాగున మనం కుమ్మరించుకుని ఆయన సన్నిధిలో తేటగా చేసుకుని తెల్లని వస్త్రము వలె హిస్సోపుతో నన్ను కడుగయ్యా, హిస్సోపుతో నన్ను కడుగు, తెల్లరిగా చెయ్యి, ఏ చాకలి వాడు ఉతకనంత తెల్లగా హృదయాన్ని ఉతకయ్యా. ఎన్ని మలినాలో, ఎన్ని డాగులో, ఎన్ని మచ్చలో, ఎంత మస్టో, ఈ మస్టు నా హృదయంలో పెట్టుకొని స్వచ్ఛమైన బంగారు కావాలంటే ఎలాగునా అది కరగాలి, మూసలో వేయబడాలి, నిప్పుల మీద పెట్టబడాలి, ఆ సెగకు తట్టుకోవాలి. ఆ సెగకు తట్టుకొని అది కరిగినప్పుడే ఆ మస్టు కిందికెళ్ళిపోయి స్వచ్ఛమైన బంగారు తేలుతుంది. అవన్నీ నువ్వు ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటేనే ఆ మస్తంతా ప్రభువు తీసేస్తాడు. అప్పుడు నువ్వు స్వచ్ఛమైన తేట బంగారు వలె ప్రభు దృష్టిలో ఉంటావు. ఎంత పచ్చగా ఉంది బంగారు, ఎంత చక్కగా ఉంది బిడ్డ ప్రార్థన, ఎంత చక్కగా ఉన్నాయి ఈమె విజ్ఞాపనలు, ఎంత చక్కగా ఉంది ఈమె స్తుతి ఆరాధన, ఆ హృదయం ఎంత చక్కగా ఉంది కదా. ఇతరుల కొరకు మనం ప్రార్థించేవారు. మనం దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయగలం. హేబేలు బలిని దేవుడు లక్ష్యం చేశాడు. ఈనాడు నువ్వు ఈ యొక్క బలిపీఠాన్ని పట్టుకొని, ప్రార్థనా బలిపీఠాన్ని పట్టుకొని ఏ బలిని అర్పిస్తూ ఉన్నావో, హేబేలు ఇచ్చిన బలినిస్తున్నావా? కయీనిచ్చిన బలిని ఇస్తూ ఉన్నావా? అసలు నీ ప్రార్థనా బలిపీఠం ఎలా ఉంది? క్రాక్స్ చీలిపోయిందా? నెర్రలు చీలిపోయి ఉందా? నీ ప్రార్థనా బలిపీఠాన్ని ఎప్పటికప్పుడు మనం కట్టుకోవాలి. అలాగున మన యొక్క బలులు ఆయనకిష్టమైనట్లుగా ఉండాలి. ఏలి అయితే ఒక్క భోజనం బలం చేతనే 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేశాడు. ఒక్క భోజనంతో 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేస్తే ఒక 12 అవర్స్ కదా, 12 అవర్స్ మనం భోజనం చేయకుండా ప్రార్థన చేస్తే ఎన్ని ప్రార్థనా పరుగులు మనం చేయగలము కదా. ఎన్ని ప్రార్థనా విజ్ఞాపనలు ప్రభు సన్నిధిలో మనము ఉంచగలము. కాబట్టి స్త్రీలమైన మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మనకు ఎవరు ఆదర్శురాలంటే ఇదిగోండి అన్న కదా, వృద్ధురాలు. ఎంత వృద్ధురాలో, 24 సంవత్సరాల వృద్ధురాలు. ఆమె మందిరంలో ఉంటూ ఉపవాసం చేస్తుంది, సేవ చేస్తుందంట, సువార్త కూడా చెప్తుందంట. వచ్చిన వాళ్ళకందరికీ కూడా లూకా సువార్తలో చూస్తాం కదా. లూకా సువార్త 1వ అధ్యాయంలో సరే అండి 2వ అధ్యాయం 84 సంవత్సరముల విధవరాలయుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండేది కదా.
ఆగడిలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకొనుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. ఆయనను గూర్చి మాటలాడుచుండెను. నీవు నేను ఎవరిని గురించి మాట్లాడుతున్నావు? ప్రార్థన అయిపోయిన వెంటనే ఇంకా బైబిల్ క్లోజ్ చేసి, తల మీద ముసుగు తీసేసి, ఇంకా వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు అవి ఇవి అవాకులు, చెవాకులు పేలుతున్నామా? ఎవరి కొరకు మాట్లాడుతున్నాం? టీవీ సీరియల్ కొరకు మాట్లాడుతున్నాం. మా బంధువు ఒకామె ఉంది. వాళ్ళ ఇంట్లో కరెంట్ పోతే క్రిస్టియనే వేరే వాళ్ళకి ఫోన్ చేసి, అక్క మా ఇంట్లో కరెంట్ పోయింది. ఏం జరిగిందక్క? బతికిందామె?" కొత్తగా వినే వాళ్ళకి ఏంటో పాపం ఏం చావయిందో, ఏం కష్టం వచ్చిందని. ఇంత బలహీనులుగా ఉన్నామా మనం? ఇంత ఇంత అడిక్షనా? టీవీలకి, సెల్ ఫోన్‌లకి, యూట్యూబ్‌లకి ఇంత అడిక్ట్ అయిపోతూ ఉన్నాం. ఎవరి కొరకు మాట్లాడుతున్నాం? ఆయనను గూర్చి మాట్లాడుతున్నాం. కూరగాయలాడొస్తాడా? ఆయన గురించి మాట్లాడు. గ్యాస్ బండోడొస్తాడా? ఆయన గురించి మాట్లాడు. ఆటో ఎక్కుతావా? ఆయన గురించి మాట్లాడు. నువ్వు ఎక్కడో డప్పు కొట్టుకుంటూ నువ్వు సువార్త చేసే గుంపులో నువ్వు లేకపోవచ్చు. నువ్వు ఎక్కడుంటే అక్కడే సువార్త కదా! స్త్రీలు ప్రకటించు సైన్యము వలె ఉన్నారు. నీవు నేను సైన్యంలో సైనికురాండ్ర వలె. కదా! ఈ దేశంలో ఇజ్రాయెల్ కంట్రీలో స్త్రీలను సైనికులుగా చేశారు. వాళ్ళ ఆహ్, ర యుద్ధ యుద్ధ విమానంలో నుంచి దిగుతుంటే అబ్బా! నేను కూడా యవ్వనస్తురాలయ్యి అక్కడికెళ్ళిపోయి నేను కూడా సెలెక్ట్ అయితే ఎంత బాగుండేది. అంత ఉత్సాహం వచ్చేస్తది. అలాంటి సైనికుల వలె ప్రకటించు సైన్యం. కొట్లాడే సైన్యం గాదు. తిండిలో సైన్యం వలె కాదు. ప్రకటించడంలో సైన్యము వలె వెనుక తిరగని సైన్యం వలె, ఓడిపోని సైన్యం వలె సువార్తను ప్రకటించేవారు. ఈ యొక్క అన్న అనే స్త్రీ మనకు ఆదర్శంగా పెట్టుకొని ముందుకు సాగిపోదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను దీవించును గాక. హాఫ్ అన్ అవర్ అయిపోయింది కాబట్టి నేను ఇంకా ప్రార్థన చేస్తాను. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వకృపానిధియగు ప్రభువా, స్తుతిపాత్రుడా, స్తోత్రనీయుడా, కంటే పైనామం కలిగి ఉన్న దేవుడవు. అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడైన దేవుడు, సైన్యాధిపతి పరిశుద్ధుడు పరిశుద్ధుడు. నీ కోట్ల కొలది దూతగణముల చేత, కెరూబులు శరాబుల చేత, 24 పెద్దలు, 4 జీవుల చేత అనునిత్యము మానక గాన ప్రతిగానములతో కొనియాడబడుతున్న నా గొప్ప ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. నాయనా, ఈ ఉదయకాల సమయమందు ప్రభువా ప్రియబిడ్డలతో కలిసి తండ్రి ప్రార్థన చేయటానికి ప్రార్థించే గుంపులో నన్ను కూడా మీరు ఉంచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. అయినా నా నోటిని ముట్టి ప్రార్థించే నోటిగా నన్ను చేస్తూ ఉన్నందుకు వందనాలు. ఓ జ్యోతిర్మయుడా, నాలో ఉన్న చీకటిని తండ్రి ఏదైతే మస్తుందో తొలగించి ప్రార్థన చేయటానికి నా 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 హృదయము పరిశుద్ధంగా ఉంచమని వేడుకుంటున్న రక్షణ భాగ్యానికై కొట్టకొలది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ ఉదయ కాలం నుంచి ప్రభువా ప్రార్థించే గుంపులో బిడలు ఎన్నో విజ్ఞాపనలు నీ సన్నిధిలో కన్నీటితో మొరపెట్టుకున్నారు. ప్రభువా నీకు వందనాలు తండ్రి. దయామయుడవైన దేవానికి స్తోత్రం తండ్రి. మహోన్నతుడవు ప్రభువా, బలవంతుడవైన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం. సర్వభూమికి నీవు మహారాజువు కనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఎంత గొప్ప దేవుడవు తండ్రి, ఎంత గొప్ప దేవుడవు ప్రభువా. నాయనా ప్రభువా, సర్వలోక నివాసులు నీ నామ ప్రభావమును కీర్తిస్తారంట. ఈనాడు ప్రభువా మా సోదరులందరూ కూడా నీ నామ ప్రభావాన్ని కీర్తించటానికి, వర్ణించటానికి, కొనియాడడానికి, స్తుతించటానికి అయా గుంపుగా చేరి ప్రభువా అంత మాత్రమే కాదు, కొన్ని విజ్ఞాపనలు నీ పాద సన్నిధికి తీసుకురావడానికి నాయనా చేస్తున్న ఈ యొక్క మా యొక్క మూలుగులను, మా యొక్క కన్నీటిని, మా యొక్క నీ సన్నిధిలో కుమ్మరించుకోవటానికి అయినా నీ కృపలో మమ్మల్ని అనుమతించినందుకు నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. దయగలిగిన తండ్రి, అనంతపూర్లో మీరు ఏర్పాటు చేసిన ఆ యొక్క గాస్పెల్ అసెంబ్లీ హాల్ కొరకు అయినా నేను కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అయినా ఎందరి మూలుగుల ఫలమో, ఎందరి సువార్త ఫలమో ఒక్కొక్క ఆత్మను తండ్రి ఈనాడు అంతగా అభివృద్ధి చెందిందంటే, ఆధ్యాత్మికంగా జరిపించబడుతున్నాయంటే ఎంత కష్టమో ఆ ఫలితాన్ని ప్రభువా నీకు వందనాలు తండ్రి.
ఆయన ఇంకను అనేకులు చేరి రాగలుగుటకు సహాయం దయచేయండి ప్రభువా. జనులు ప్రవాహము వలె రాగలుగుటకు సహాయం దయ ధ్వజమెత్తి పిలవండి నాయన, ఈల వేసి పిలవండి ప్రభువా. ఏ ఒక్క ఆత్మ నశించటానికి వీల్లేదు ప్రభువా. అయా దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం తండ్రి. ప్రతి మోకాలని నామమున వంగవలని, ప్రతి నాలుక నిన్ను స్తుతించాలి కనుక ప్రభువా నాయన ప్రతి ఒక్కరు కూడా నీ రక్షణలోనికి రాగలుగుటకు సహాయం దయచేయండి ప్రభువా. మరి నాయన పెద్దలను ఆశీర్వదించండి, పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలను ఆశీర్వదించండి, చీడ పురుగులను ఏరివేయమని వేడుకుంటూ ఉన్నాను అయా దయగలిగిన తండ్రి. నాయన స్వచ్ఛమైన నీ వాక్యం అక్కడ వెలువడుతూ ఉంటుండగా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను నాయన. నీ వాక్యము ప్రవహించు చోటంతా సమస్త జీవులు అక్కడ జీవిస్తాయి అన్నట్టుగా ప్రభువా నీ వాక్యంను వెల్లడి చేయమని వేడుకుంటూ ఉన్నా దయగలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా. కొన్ని విజ్ఞాపనలు నేను కూడా నీ పాస్ అనేది తీసుకుని వస్తున్నాను, దయతో ఆలకించమని వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. ఇదిగో నాయన మా ఆంధ్రప్రదేశ్ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మొన్న అనేక చోట్ల నాయన ప్రభువా మరి సువార్త దండయాత్ర జరుగుతూ ఉండగా మరి ఎన్నో అడ్డులు ఆటంకములు వచ్చాయి ఆయన. వాటన్నిటిని బట్టి నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాను ప్రభు. ఆయనను ధైర్యంగా ముందుకు కొనసాగుతున్నారు. పోలీస్ స్టేషన్స్ కి తీసుకువెళ్లారని వింటున్నా నాయన. మరి నాయన ప్రభు పోలీసులు కూడా మనుషులే, అందులో కూడా క్రైస్తవులు ఉన్నారు, కానీ వారి 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 ఉద్యోగ ధర్మాన్ని ప్రక్కన పెట్టి విడిపించలేని పరిస్థితిలో ఉన్నారు. దయతో కనికరించండి. రాజుల హృదయములను నీటి కాలువల వల్లే తిప్పగలిగిన దేవుడవు కదా ప్రభువా. దయతో కనికరించి మా యొక్క సువార్థికులను ప్రభువా, మా యొక్క సోదరులను ప్రభువా, భార్య పిల్లల ఇంట్లో వదిలిపెట్టి తండ్రి వాళ్ళు మరి వారం రోజులు, 5 రోజులు, 10 రోజులు స్వార్థ దండయాత్రలకు వెళ్తున్నారు. ఇంటికి తిరిగి స్వయం కరెక్ట్ గా వస్తారా లేదో కూడా తెలియదు నాయన. చావో రేవో అన్నట్టుగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. దున్నని బీడు భూముల దగ్గరికి వెళ్తూ ఉన్నారయ్యా. అయ్యా దయతో కనికరించండి. మంచి నేలను వారికి సిద్ధపరచండి ప్రభువా నాయన. స్వార్థ ప్రకటించు వారు అన్య మతములను గురించి తండ్రి వారు వివరించకుండా ప్రభా నీ ప్రేమను, నీ సిలువను, నీ రక్తాన్ని ప్రభా నీ యొక్క జననం, పరిచర్య, మరణ, పునరుద్ధానములను మాత్రమే ప్రకటించి ఇతరులకు తెలియజెప్పగలిగేటట్టుగా బిడ్డలకు తర్ఫీదును దయచేయమని వేడుకుంటూ ఉన్నా. వివాదములకు దూరముగా ఉండగలుగుటకు సహాయం దయచేయండి. మీరైతే వివాదములకు దూరముగా ఉండి మౌనంగా వెళ్ళిపోమని చెప్పారు. కాళ్ళ దుమ్ము అక్కడ వదిలేసి వెళ్ళిపోమన్నారు. ఉండగలుగుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నా. ఆయన దయగలిగిన తండ్రి, బిడ్డలు వెళ్ళిన వాళ్ళు సక్రమంగా చక్కటి సువార్త ప్రకటించి అనేక ఆత్మలు ఆయన మరి పట్టబడగలుగుటకు సహాయం దయచేయండి. మీరు ఆనాడు వాగ్దానం కదా ప్రభు, పట్టు జాలరులుగా చేస్తానన్నారు కదా. ఈనాడు తండ్రి మా సోదరులు తండ్రి మనుషులను పట్టడానికి వెళ్తున్నారు ఆయన. వాళ్ళ అనే యొక్క సువార్తను తండ్రి వాళ్ళు విసురుతూ ఉంటుండగా అనేక ఆత్మలు సహాయం దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. ఆత్మతృప్తితో ఆయన ఇంటికి వచ్చి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడాగున. అవును ప్రభువా, కన్నీటితో వారు ఆయన మూలుగులతో వాళ్ళు విత్తనాలు విత్తినప్పుడు తండ్రి ఒకనాడు సంతోష గానములతో ఆ పంటను కోయగలుగుటకు నీ కృపను దయచేస్తున్నామని వేడుకుంటూ ఉన్నాను. దేవానికి వందనాలు తండ్రి నీకు ప్రభువా. ఇదిగో నాయన మేము ఇంకా మణిపూర్ సంఘటనను మేము మర్చిపోకముందే తండ్రి ఇంకా అన్ని ఎక్కువ స్టేట్లలో ప్రభు, ఒరిస్సాలో కూడా ఈ మధ్య ఆయన జరిగి ఉన్నాయి తండ్రి. మా సహోదరులు, మా బిడ్డలు మరి అనేక చోట్ల పీడించబడుతుంటుండగా, బాధించబడుతుంటుండగా ప్రభువా నీ కృపను దయచేయమని వేడుకుంటున్నా. సర్వశక్తివంతుడు అయిన దేవానికి స్తుతులు తండ్రి, వందనాలు ప్రభువా. ఒరిస్సా, బీహార్, ఛత్తీస్గఢ్, పంజాబ్ నాయన ఆయా రాష్ట్రాలలో ప్రభువా మా బిడ్డలు మీ రిప్రజెంటేటివ్స్ గా పెట్టారు నాయన. వాళ్ళు ఒక అనామకుల వలె రహస్యంగా వాళ్ళు చేస్తున్న పరిచర్యను ఆశీర్వదించండి ప్రభువా. కొంతమంది బిడ్డలైతే ఇండ్లు మారి 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 ఎన్ని ఇండ్లో మారారంట. మరి తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఆ పర్వతాలు కూలిపోతున్న సందర్భాల్లో కూడా వాళ్ళు భార్య పిల్లల్ని చేత పెట్టుకుని ఆ చిన్న గుడ్డలు పట్టుకుని వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయంట ప్రభువా. వాళ్ళు అక్కడ అంత దూరం ఎందుకు వెళ్ళారు ప్రభువా? అక్కడ వాళ్ళు ఏదో బిల్డింగ్లు కట్టుకోవడానికి డబ్బులు సంపాదించడానికి, నీ సత్య సువార్తను ప్రకటించడానికి, ఆత్మలు నీ సన్నిధిలో తీసుకురావటం కొరకు వాళ్ళు వెళ్ళారు. అయ్యా ప్రభువా దయతో కనికరించండి, కృప చూపించండి. వారి ప్రయత్నం వ్యర్థం కాకుండా చేయమని వేడుకుంటూ ఉన్నాను. నమ్మదగిన దేవుడు అయినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారయ్యా బిడ్డలు, అనారోగ్య సమస్యలలో ఉన్నారయ్యా.
అయ్యా ఇరుగు పొరుగు వారే వాళ్ళు పాటలు పాడుకుంటుంటే చెవులు రిక్కరించి విని ఎలాగైనా వీళ్ళని పోలీసులకు పట్టివ్వాలనేంత శత్రుత్వంతో కలిసి ఉన్నారు. ఆయా పరిస్థితులను ప్రవ్వా నాయన దునుమాడమని వేడుకుంటున్నాను నాయన, వారికి అనుకూలంగా మార్చమని వేడుకుంటూ ఉన్నాను నాయన. అటు రీతిగా ప్రభువా తండ్రి, దయగలిగిన తండ్రి, కృపామయడానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. మరి కొన్ని హింసించబడుతున్న వారి కొరకు నాయన మరి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభువా నాయన. కొన్ని హిమాచల్ ప్రదేశ్ డెహ్రాడూన్లో ప్రభా మత మార్పిడిపై తండ్రి గందరగోళం జరుగుతోంది. పంజాబ్ కు చెందిన 6 వ్యక్తులు ప్రజలను మోసం చేస్తున్నారని వాళ్ళు తండ్రి కేసు పెట్టారు. ఛత్తీస్గఢ్ లో మరీ దారుణమైన పరిస్థితి ప్రభువా. మత మార్పిడికి కొత్త ఫార్ములా మూఢనమ్మకాలతో బాధపడుతున్న మహిళలను స్వస్థత కూడికలు తీసుకుని వచ్చి ప్రభువా క్రైస్తవ మతంలోనికి మారుస్తున్న నిందలను బట్టి తండ్రి నీ సన్నిధికి వస్తూ ఉన్నాను. దయతో కనిపించండి, బిడ్డల్ని ఆదరించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి నాయన. మరి సంఘాలలో కూడా తండ్రి భావాలు ఎన్నో ఉన్నాయి ప్రభు. తప్పుడు భావజాలాల కారణంగా పరిశుద్ధులపై తండ్రి క్రూరంగా దాడి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సంఘాలలో నెమ్మది లేదు, శాంతి సమాధానాలు లేవు ప్రభు. ఈనాడు ఎక్కువ సంఘాలలో కూడా తండ్రి మేము ఈ యొక్క వ్యతిరేకతను చూస్తూ ఉన్నాం తండ్రి నాయన. ప్రభు ఎంతో మానసిక వారు వయసులో పెద్దవారుగా ఉంటున్నారు. మరి వారు ఎంతో కష్టపడి కట్టిన ఈ సంఘం ఇలా చేస్తున్నారంటే వాళ్ళ ఎఫెక్ట్ ఇచ్చే సంఘటనలు జరుగుతున్నాయి. అయ్యా ప్రభా దయ కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాను నాయన. దయతో కనికరించండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాయ్ చెందిన పాస్టర్ బలరాం గారు విచారణకు హాజరు కాలేదు. మరి న్యాయవాది కూడా కొత్త తేదీని తెలపలేదు నాయన. వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛ చట్టంలో తండ్రి సెక్షన్ల కింద అతనిపై అభియోగాలు మోపారంట ప్రభువా. ఇటు రీతిగా తండ్రి దయగలిగిన ప్రభువా ఒక్క ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశే కాదు ప్రభువా నాయన, మరి కోర్టులో కూడా మా యొక్క సువార్తకు ఆటంకం లేకుండా రూలింగ్ రాగలుగుటకు సహాయం దయచేయండి. అట్టి తీర్పును మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. పాస్టర్ వినోద్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా నాయన. ఆయన అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు ప్రభువా నాయన. మరి 3 సెక్షన్ల ప్రకారం ఆయన మీద అభియోగాలు మోపారు ప్రభువా నాయన. ఎన్ని అభియోగాలైనా సెక్షన్లు వెతికి వెతికి మోపుతున్నారు ప్రభువా నాయన. అమాయకంగా తండ్రి మరి భార్య సేఫ్టీ జోన్ లో ఉన్నాం, సేఫ్టీ ప్రదేశంలో ఉన్నాం. ఎండ తగలక ఫ్యాన్ల కింద ఏసీల కింద ప్రార్థనలు చేయగలుగుతున్నాం, కానీ వీధిలోకి వెళ్ళి నీ సత్య సువార్త ప్రకటించలేకపోతూ ఉన్నాం. ఆయన దయతో కనికరించి అట్టి వారి కొరకు కనీసం ఆయన కన్నిటితో ప్రార్థన చేయటానికైనా మా హృదయాల్ని కరిగింప చేయమని నాయన. పాస్టర్ స్టీవెన్ మెక్కివాన్ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా నాయన. ఆయన మా సంఘం కూల్చివేయబడిందంట, ఆయన జైలుకు పంపారంట. ఇటు రీతిగా ప్రభు మరి మత మార్పిడి చేస్తున్నారని, ఆయన సోదరుని కొరకు కూడా మత మార్పిడి చేస్తున్నారని వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఉన్నారు. ప్రభు దయతో కనికరించండి, కృప చూపించండి నాయన. నమ్మదగిన దేవుడు కనుక నీకు వందనాలు. నిన్ను వేడుకున్నప్పుడు తండ్రి ప్రార్థన ఆలకించి నెరవేరుస్తావని నమ్మి నీ పాదాలు పట్టుకుంటూ ఉన్నామయ్యా. ఆగ్రాలో 90 రోజుల్లో తండ్రి మత మార్పిడి కేసు నమోదైందంటే ప్రభా. హిందువులను డబ్బు చెల్లించి మత మార్పిడి చేస్తున్నారని మరి తండ్రి మరి వాళ్ళు అక్కడ గర్వాపసి కూడా పెట్టారు ప్రభా. పోలీసులు వాళ్ళు పట్టుకున్నారు నాయన. మత మార్పిడికి సంబంధించిన పుస్తకాలు, కరపత్రికలు స్వాధీనం చేసుకున్నారంట ప్రభువా. మరి శుభవార్త అనే పత్రికను ఆయన ఏ రకంగా హిందువుల మతాలని వాళ్ళు వ్యతిరేకించినట్టుగా లేదు అందులో. అయినను ప్రభు అవన్నీ కాల్చి వేశారు ప్రభువా. ఆయన వ్యాన్ సైతం కాల్చి వేసినట్టుగా ఉంది ప్రభువా. మరి వృద్ధులైన మరి సువార్థికులను కొట్టినట్టుగా మేము వింటూ ఉన్నాం నాయన. ఇంట్లో ఎన్నో 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 వింటున్నాం ప్రభువా. దయతో కనికరించండి నాయన. నాయన నీ రాకడ అతి సమీపంగా ఉందని మేము నమ్ముతున్నాం నాయన. ఇలాంటి వ్యతిరేకతలు యేసు ప్రభు కూడా ఉన్నాయి ప్రభువా. ఈ మతం నుంచి తప్పుడు బోధలు బోధిస్తున్నాడని ప్రభువు మీద ప్రభువును చంపటానికి తీసుకెళ్లారు. ప్రభువు తప్పించుకుని వెనక్కి వచ్చేశాడు ప్రభు. అటు రీతిగా తండ్రి
ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతున్నాయి. సత్య సువార్తను ప్రకటించలేని పరిస్థితులు తండ్రి ఈనాడు కూడా ఎన్నో ఉన్నాయి. ఆయన మరి తండ్రి దయతో కనికరించండి. మా పాస్టర్‌లకి, నాయనా విశ్వాసులకి రక్షణ దయచేయమని, సురక్షితాన్ని మరి రాష్ట్రాల్లో తండ్రి జైళ్ళలో ఉన్నారయ్యా ప్రభువా. మరి బ్రదర్స్ జైళ్ళలో ఉంటే ఇంట్లో వారి భార్య పిల్లలు మరి తిండి లేని పరిస్థితుల్లో కూడా అనేక సంఘాలుంటున్నాయ్యా. కొన్ని సంఘాలకైతే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేని పాస్టర్‌లు ఉంటున్నారయ్యా. అయ్యా దయతో కనికరించండి ప్రభా. నీ బిడ్డలకి ఇలాంటి దుస్థితి ప్రభువా దయతో కనికరించండి, కృప చూపించండి. వాళ్ళ కుటుంబాలని విడిచి జైళ్ళలో నాయనా వాళ్ళు ఎంతో వేదనకు గురవుతున్నారు. నాయన కుటుంబాలని తండ్రి ప్రభువా మరి ఆదరించమని వేడుకుంటున్నాను. నెక్స్ట్ దేశంలో తండ్రి మరి 2030 స్థానంలో ఉంటుందని, దీనికి కారణం అక్కడ పెరుగుతున్న రహస్య గృహ స్తుతి చెల్లిస్తూ ప్రపంచమంతటా కూడా ఇట్టి రీతిగా దేవుని రాజ్య సువార్త బహుగా నాయన నా వంతు నేను నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నానయ్యా. అయ్యా దయతో కనికరించండి ప్రభువా, కృప చూపించండి తండ్రి. నాయన అనేక ట్రైబల్స్ తండ్రి నీ నామం ఎరుగని వారు ఉన్నారు ప్రభువా. ఆయన ఎవరు, అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఈ ఊర్లో అని చెప్తున్న ప్రదేశాలు ఎన్నో ఉంటున్నాయి ప్రభువా. నాయన మొన్న వాళ్ళు శ్రీకాకుళం జిల్లా వెళ్ళి వచ్చారు. అక్కడ శ్రీకాకుళంలో తండ్రి ప్రభు అనేకులు ట్రైబల్స్ ఉంటున్నారు ప్రభువా. వారైతే కొన్ని ప్రాంతాల వాళ్ళు దేవుని నమ్ముకుని ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఎంతో క్రమశిక్షణగా ఉన్నారు. కొంతమంది రిమోటెడ్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు యేసు ప్రభు అంటే ఎరగని వాళ్ళుగా ఉన్నారు నాయన. ఆటవిక జాతుల వారు ఉన్నారు ప్రభువా. అట్టి వారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నీ బిడ్డల్ని పంపమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఎవరున్నా నేనున్నానని యెషయా ఎలాగున అన్నాడో ప్రభువా, మా బిడ్డలకు కూడా నేనున్నాను వెళ్తానని చెప్పి వెళ్ళగలిగే నాయన మనోధైర్యాన్ని చేయమని వేడుకుంటున్నా. ఎంతసేపున్నా మా బిడ్డల్ని మరి తండ్రి సాఫ్ట్వేర్ చేయాలని చూస్తున్నాం, కానీ మా బిడ్డలను తండ్రి సువార్థికులుగా, పాస్టర్లుగా, వాక్యం బోధించే బోధకులుగా మా బిడ్డల్ని చూడాలని అనుకోలేకపోతున్నాం నాయన. వికాసాన్ని కలుగు చేయండి ప్రభువా. ఈ ఉద్యోగాలు శాశ్వతం కాదు ప్రభువా. నాయన రేపు రొద్దున నాయన ప్రభువా ఇదిలో నిలబడినప్పుడు నీవెన్ని ఆత్మలు తీసుకుని వచ్చావని మమ్మల్ని మీరు ప్రభువా. మేము సైతము మా బిడ్డలు సైతం తండ్రి ప్రభువా అంటే ఆయన ప్రయాసపడే బిడ్డలుగా ఉంచమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. వార్త బహుగా విస్తరించబట్టకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. కొత్తగా చర్చిలు నిర్మాణం చేసుకోవడానికి అనుమతి నాయన అప్లికేషన్స్ పెట్టుకుంటే చించవతల పడేస్తున్నారయ్యా. అయ్యా అధికారులు చాలా కావాలని ఆలస్యం చేస్తున్నారయ్యా. మా పరిపాలకులను ఆశీర్వదించు ప్రభువా. అయ్యా మా దయచేయండి అయ్యా. మత సామరస్యాన్ని దయచేయండి ప్రభువా. అన్ని మతాల వాళ్ళు ఓట్లు వేసి కొంతమంది మనుషుల్ని ఉద్ధరిస్తూ కొంతమంది వాళ్ళని దూరంగా పెట్టి వాళ్ళకి హింస పెడుతున్నారు. మా పరిపూర్ణ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా. మంచి మనస్సును దయచేయండి ప్రభువా. ఆయన మనోవికాసాన్ని దయచేయండి, మానసిక ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. బ్రాడ్ మైండ్ ను దయచేయండి ప్రభువా. వాళ్ళలో ఉన్న నేరో మైండ్ తీసివేయమని పెట్టుకుంటున్నాను. నమ్మదైన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మరి తండ్రి మా సెంట్రల్ లెవెల్లో ఉన్న పరిపాలకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుటకు సహాయం దయచేయండి ప్రభు. ప్రధాన న్యాయమూర్తి కొరకు తండ్రి ప్రభువా, అడ్వకేట్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మూలమైన తీర్పు రాగలుగుటకు సహాయం. కొంతమంది ప్రధాన న్యాయమూర్తులైతే హిందువులైనా కూడా ఎంతో పట్ల సానుభూతిగా తండ్రి మరి వాళ్ళు వాదిస్తూ ఉన్నారు ప్రభు. అటు వారిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను అయ్యా. మా పరిపాలకులకు మంచి మనసును దయచేయమని వేడుకుంటున్నాను. క్యాబినెట్ మినిస్టర్స్ కొరకు ప్రార్థిస్తున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థిస్తున్నాను,
అయ్యా మిలిటరీ కొరకు ప్రార్థిస్తున్నాను, నేవీ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థిస్తున్నాను, ఆయన మెరైన్ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువ. అయ్యా వారందరూ కూడా నిన్ను నాయన నమ్మి నీ రక్షణలోనికి రాగలుగుటకు సహాయం దయచేయండి. ఏ ఒక్కరి వలన క్రైస్తవులకు హాని జరగకుండా కాపాడమని వేడుకుంటున్నా. అయ్యా మా దేశాన్ని అనేక రాష్ట్రాలుగా విభజించబడి ఉంటుండగా రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులందరి కొరకు, డిప్యూటీ సీఎంల కొరకు ప్రార్థన చేస్తున్నాను, కేబినెట్ మినిస్టర్ల కొరకు ఆయన ప్రభువ, మరి మినిస్టర్ల కొరకు, ఎంపీల కొరకు, ఎమ్మెల్యేల కొరకు ప్రార్థిస్తున్నాను. మా కోర్టుల కొరకు, కోర్టులో ఉన్న ప్రధాన న్యాయమూర్తుల కొరకు, అడ్వకేట్స్ కొరకు, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కొరకు, నేను రెవెన్యూ, ఇన్కమ్ ట్యాక్స్ తండ్రి, కమర్షియల్ ట్యాక్స్ అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాను. వారి ధ్యేయమంతా దళితులను, క్రైస్తవులను టార్గెట్ గా పెట్టుకొని ఎక్కడెక్కడ ఇరికిద్దామని ధోరణిలో వాళ్ళు ఉంటుండగా అయ్యా వారికి మంచి మనస్సును దయచేయమని వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. దయతో కనుక ఒక దళితుడికి న్యాయం జరగడం లేదు ప్రభువా నాయన. అంతకంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళే కంటే ప్రాణం తీసుకోవడం మంచిది అన్నట్టుగా ఉన్నారు. దళితులు ఎందరో ఉంటున్నారు. ఎంత చదువుకున్న దళితుడు ఒక పేరు వలన ప్రభువా నాయన వారిని అణగదొక్కుతూ ఉన్నారు ప్రభువా. నేను అనేక సమస్యలు నాయన, బీదలు, రోగులు మీరు వచ్చారని అంటున్నారు కదా ప్రభువా. నేను వీటి నుంచి ప్రభువా బయటపడవేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. దయగలిగిన తండ్రి, మా యొక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్ కొరకు తండ్రి, మరి ఎస్పీ కొరకు, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్స్ కొరకు, ఇంకా నాయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రభువా, మరి హెల్త్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. వారి పరిమితులలో ప్రభువా ఆయన క్రైస్తవులకు న్యాయం చేయగలుగుటకు, మంచి పరిపాలన వారు పరిపాలించగలుగుటకు సహాయం దయచేస్తూ రమ్మని వేడుకుంటున్నాను. ఎక్కడ అవినీతి లేకుండా చేయమని వేడుకుంటున్నాను ప్రభువా. దయగలిగిన నా తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో నాయన మా యొక్క గ్రామం, మా చుట్టూ పరిసరాలు, నేను ఏ గ్రామంలో ఉన్నానో ఈ గ్రామ పెద్దలకు, అధికారులకు, మరి పోలీసులకి మంచి మనసును దయచేయమని వేడుకుంటున్నాను. మా ఇరుగు పొరుగుకు, మా బంధువులకు, మా ఇంటి కుటుంబ సభ్యులకు నాయన మంచి మనసును దయచేయండి. అందరూ రక్షణలోనికి దయచేయమని వేడుకుంటున్నాను. మన ఇంట్లో అనుకుని ఒక్కరు మాత్రమే రక్షించబడ్డారు, అతని వలన కుటుంబం అంతా రక్షించబడినట్టే అన్నట్టుగా కాకుండా కుటుంబం అంతా కూడా యెహోషువ కుటుంబం వలె నీ సన్నిధిలో సాగిలపడి ఉదయ సాయంకాలంలో ప్రభువా నీ ముఖ దర్శనము చేసుకోవటానికి సహాయం దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. ఎంత మంచి దేవుడవు ప్రభా, ఎంత గొప్ప దేవుడవు ప్రభా. నేను నశించి నరకానికి పోకుండా నాయన ప్రభా నీ రక్తంతో నన్ను కడిగి ప్రభా నన్ను లేవనెత్తిన ఉన్నాయి ప్రభు తండ్రి. ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా, నా బంధువులు, నా మిత్రులు, నా శత్రులు, నా ఇరుగు పొరుగు, నా తండ్రి, మా సంఘాలలో అవిశ్వాసం ఎంతమంది ఉన్నారు, సంఘానికి వస్తున్నారు కానీ ప్రభువును అంగీకరించిన వాళ్ళ మంది ఉన్నారు, బాప్తిస్మం తీసుకున్నారు కానీ సంపూర్ణంగా నిన్ను అంగీకరిస్తున్నారు. అందరి కొరకు నీ సన్నిధిలో అన్నిటికీ మొరపెట్టుకుంటూ ఉన్నాను ప్రభు. దయతో కనికరించండి, కృప చూపించండి నాయనా ప్రభు. ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాను. బూదిగంతముల వరకు నీ యొక్క సత్య సువార్తను ప్రకటించమని చెప్పావు కదా ప్రభు. బూదిగంతములలో నీ యొక్క యుద్ధములను మాన్పమని వేడుకుంటూ ఉన్నాను నాయన. ప్రార్థన చేస్తున్నాను నాయన. చెదరగొట్టబడిన యూదుల కొరకు, ఇశ్రాయేళ్ల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నువ్వెంతో ఇష్టపడిన గోత్రం, నువ్వెంతో ఇష్టపడిన బిడ్డలు ఈనాడు తిరుపతిలో, పుట్టపర్తిలో, ఇంకా శ్రీశైలం, ఆయా పుణ్యక్షేత్రాలలో ప్రభువ ఆయన వాళ్ళు నామాలు పెట్టుకుని, గోచీలు పెట్టుకుని ప్రభువ, బొట్లు పెట్టుకుని తండ్రి యజ్ఞ యాగాదులలో పాల్గొంటున్నారు. నామము దూషించబడినట్లుగా వారు ప్రవర్తించుతున్నది ప్రభువ. దయతో కనికరించి ప్రభువ, సాయంకాలం అయ్యేసరికి పక్షులని గూటికిచ్చినట్టుగా ప్రభువ మీరు అక్కడ సంబంధించి ప్రభువ ఎక్కడెక్కడ యూదులందరూ కూడా అందరూ చెరి రాగలుగుట్టు దయచండి. వారిలో నాయన మంట కలగ చేయమని వేడుకుంటున్నాను ప్రభు. దయతో కనికరించండి. వారి మనస్సాక్షిని గద్దించమని వేడుకుంటున్నాను నాయన ప్రభు. ఈ అపవాది శక్తుల నుంచి వారిని విడిపించుకుని తీసుకురామని వేడుకుంటున్నాను నాయన. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు. అవును నాయన, క్షమా ఇజ్రాయేలు నీ ప్రభు తండ్రి. నీవు ఇజ్రాయేళ్లకు మీరిచ్చిన కనికరించి ఇదిగో నేను ఉదయం నుంచి బిడ్డల ప్రార్థనతో పాటు ఈ దాసురాలి ప్రార్థన కూడా అంగీకరించమని, నా తర్వాత కూడా చేయబోయే ప్రార్థనలు మీరు అంగీకరిస్తూ రమ్మని,
సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు నీకు ఆరోపిస్తూ నా ప్రాణాత్మ దేహంలో నీ సన్నిధిలో వేసుకుంటూ వేడుకుంటూ ఉంది. ఆమేన్. 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 వందనాలు ప్రమీలక్క. ఆమేన్.